హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు ఫుడ్ డొనేట్ చేయడం చూస్తున్నారు కదా. ఇది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అయితే మేము ఒకరోజు ఫుడ్ డొనేట్ చేయాలి అనుకొని ఇలాగ 1 లీటర్ బాక్సెస్లో సాంబార్ రైస్ని కుక్ చేపించాము. అలాగే ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక ఫ్రూట్ డొనేట్ చేయాలి అనుకున్నాము. సో వీటన్నింటినీ ప్యాక్ చేసుకొని కార్లో తీసుకొని మేము బసవతారకం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. జనరల్లీ ఇలాంటి హాస్పిటల్స్ దగ్గర విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు, చాలామంది పేదవాళ్ళు ఉంటారు. పేషెంట్స్ హాస్పిటల్లో ఉంటారు అండ్ అటెండీస్ అంతా బయట రోడ్ల పైన వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫుడ్ కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉంటారు. అలాగే అక్షయపాత్ర వాళ్ళు 5 రూపీస్ ఫుడ్ వాళ్ళు ఇక్కడ ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి చాలామంది వచ్చి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ పేషెంట్స్తో వచ్చిన వాళ్ళు, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే కాకుండా చెడు వ్యసనాలకి బానిసై పని చేతగాక ఖాళీగా ఉన్న యంగ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ మందిని చూసాము. ఇలా వీళ్ళందరూ లైన్లో నిల్చోవడం వల్ల ఎవరికైతే నిజంగా ఫుడ్ అవసరం ఉంటుందో వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు. వాళ్ళంతా అందరినీ నెట్టేసి ముందు లైన్లో నిల్చోవడం వల్ల పాపం ముసలి వాళ్ళకైతే అసలు ఫుడ్ దొరకట్లేదు. అలాగే ఎవరైతే పని చేతగాక ఫుడ్ కోసం లైన్లో ఉంటారో వాళ్ళు ఒక చోట కాకుండా ఎంతమంది ఫుడ్ ఇస్తే అంతమంది దగ్గర లైన్లో నిల్చొని ఫుడ్ తీసుకొని నచ్చిన ఫుడ్ని తిని మిగిలిన ఫుడ్ని వేస్ట్గా పడేస్తున్నారు. అందరూ ఒకేసారి మీద పడిపోయి ఫుడ్ కావాలి అని అడిగేసరికి మేము నిజంగా ఆకలిగా ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేకపోయాము. ఈ మిస్టేక్ ఇంకెవ్వరూ చేయకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫుడ్ డొనేట్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. మేము నెక్స్ట్ టైం ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.